జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాల్టి నుంచి జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొనబోతున్నారు. రోజుకు 2 డివిజన్ల చొప్పున 3 విడతలుగా ప్రచారం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం మధురానగర్లో సీఎం రోడ్ షోలో పాల్గొంటారు. పీజేఆర్ సర్కిల్ నుంచి జవహర్ నగర్ మీదుగా సీఎం రోడ్ షో సాగబోతోంది. రోడ్ షో అనంతరం సాయిబాబా టెంపుల్ దగ్గర కార్నర్ మీటింగ్ లో సీఎం ప్రసంగిస్తారు. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు కనబరుస్తోంది. అందులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మధురానగర్ లో రోడ్ షోలో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి అనంతరం మీటింగ్ లో కూడా ప్రసంగించబోతున్నారు కదా, ఏ విధమైన వరాలు కురిపించే అవకాశం కనిపిస్తోంది? అప్డేట్స్ ఏంటి ప్రతాప్? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 years అవుతుంది కాబట్టి ఈ సందర్భంగా వస్తున్న ఉప ఎన్నికను ఒక రెఫరెండంగా భావిస్తుంది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి దాదాపు 2-3 నెలల నుంచి దీనికి కసరత్తు చేస్తున్న పరిస్థితి. అక్కడ ఇన్ఛార్జ్గా మంత్రులను పెట్టి కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే కనుక ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ షెడ్యూల్ ఇవన్నీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఈ నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు పూర్తి ప్రచారం పైన ఫోకస్ పెట్టింది. ఒక్కొక్క డివిజన్ మొత్తం జూబ్లీహిల్స్లో నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లకు సంబంధించి కూడా మొత్తం ఒక్కొక్క డివిజన్కు ఇద్దరిద్దరు చేసి మంత్రుల చొప్పున కూడా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు కానీ కార్పొరేషన్ చైర్మన్లు అంతా కూడా విస్తృతంగా తిరుగుతూ వారు పర్యటనలు చేస్తున్న పరిస్థితి. ఇంకా ఫైనల్గా సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి రంగంలోకి దిగిన పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి కూడా వరుసగా రోడ్ షోలు చేసేందుకు కూడా ఆయన కూడా ఇప్పటికే ఆ షెడ్యూల్ అయితే కసరత్తు అయితే పూర్తి చేయడం జరిగింది. ఈరోజు స్వయంగా ఆయన రేవంత్ రెడ్డి ఈరోజు 2 డివిజన్లలో పర్యటన చేయబోతున్నారు. వెంగళరావు నగర్ డివిజన్, అదేవిధంగా సోమాజిగూడ డివిజన్, ఈ 2 డివిజన్లలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి అందులో భాగంగా ప్రచారంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా రోడ్ షోలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 ఏళ్లలో చేసిన కార్యక్రమాలను కానీ ముఖ్యంగా షెడ్యూల్కు సంబంధించి రాకముందు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 150 కోట్లకు సంబంధించిన పన్నుల అభివృద్ధి పనులకు అన్ని కూడా ప్రారంభం చేసినారు కాబట్టి వాటిని కూడా ప్రస్తావన చేసే అవకాశం ఉంటుంది. అయితే అభ్యర్థికి సంబంధించి జూబ్లీహిల్స్ అభ్యర్థికి సంబంధించి నవీన్ యాదవ్కి సంబంధించి కూడా అపోజిషన్స్ పార్టీలు ఏవైతే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చేస్తున్న ప్రచారం నెగిటివ్ ప్రచారం ఉంటుంది వాటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి రోజు తిప్పికొట్టే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజు రోడ్ షోలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే చేసే అభివృద్ధికి సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా ఏమేమి పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రస్తావన చేసే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ప్రతిపక్షాలపైన కూడా విమర్శలు చేయడానికి కూడా ఆయన చేసే అవకాశం ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి ఒక పీక్ స్థాయికి వెళ్ళింది అని చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగిన పరిస్థితి ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థాంక్యూ ప్రతాప్.